పునీత యోహాను గారికి నవదిన ప్రార్థనలు 2వ రోజు. ఈనాటి అంశం: పునీత యోహాను గారు యేసు హృదయం తెలిసిన యేసు ప్రియ స్నేహితుడు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకొని ఉండెను. యోహాను 13వ అధ్యాయము 23వ వచనము. మహిమాన్వితుడైన పునీత యోహాను గారా, యేసు ప్రభువునకు ప్రియమైన శిష్యుడా, క్రీస్తును మరింత అంకితభావంతో అనుసరించాలనే మా నిబద్ధత యొక్క నూతనీకరణతో ఈ నవదిన ప్రార్థనలు ప్రారంభించినట్లు దయచేయండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా మేము విశ్వాసమందును మరియు ప్రేమయందును బలపడుదుముగాక. ఓ మహిమాన్వితమైన అపోస్తులుడా, నీ పవిత్రత కారణంగా యేసు చేత ప్రేమించబడి ఆయన వక్షస్థలమును ఆనుకొని ఉన్నారు మరియు యేసు స్థానంలో ఆయన పరిశుద్ధ తల్లికి కుమారుడిగా ఇవ్వబడ్డారు. యేసు ప్రభువు మరియు మరియమాత పట్ల నాకును అత్యంత భక్తి ప్రేమలను ప్రేరేపించమని మిమ్మును వేడుకొనుచున్నాను. లోక బాధల నుండి శుద్ధి చేయబడిన హృదయంతో నేను కూడా యేసుకు విశ్వాసపాత్రమైన శిష్యునిగా మరియు మరియమాతకు అంకిత భావం గల కుమారునిగా ఈ లోకంలో మరియు శాశ్వతంగా పరలోకంలో ఎల్లప్పుడూ ఐక్యమై ఉండుటకు ప్రభువు నుండి యోగ్యత పొందునట్లు దయచేయండి. ఈరోజు ప్రార్థన ఉద్దేశం: చిన్నారి బిడ్డలు మరియు యువతీ యువకులు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారము వారు జీవితాన్ని జీవించినట్లు ప్రార్థించుదము. పరలోక తండ్రి, మా చిన్నారి బిడ్డలను మరియు యువతీ యువకులను మీకు అర్పిస్తున్నాము. వారిపై ఎల్లప్పుడూ మీ శ్రద్ధను, సంరక్షణను కోరుచున్నాము. వారి మనస్సులను వివేకముతో ప్రకాశవంతం చేసి వారి హృదయాలను విశ్వాసముతో నింపి వారు జ్ఞానంలో మరియు ప్రేమలో ఎదుగునట్లు వారిని నడిపించుము. జీవిత ఉద్దేశాన్ని గ్రహించి మీ చిత్తాన్ని అంగీకరించి మీ బోధనల ప్రకారం జీవించడానికి వారికి సహాయం చేయండి. ఈ మా మనవిని మీ పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. అపోస్తులైన పునీత యోహాను గారా, మా కొరకు ప్రార్థించండి.